నమస్కారం. సిఎంఆర్ విశాఖ సమర్పించు తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. పవర్డ్ బై చెరుకూరి గ్రూప్. శ్రీ మహావిష్ణువు యుగానికో అవతారమే కాదు, తన స్థితి కారకత్వానికి అనుగుణమైన అవతారాలను దాల్చాడు. చతుర్ముఖ బ్రహ్మ నిర్వహించిన శత అశ్వమేధ సమాన యజ్ఞవాటిక హోమాగ్ని నుంచి ఉద్భవించిన స్వామి వరదరాజస్వామి. ఈ విశేషం వింటుంటేనే ఎంతో విలక్షణమైన విష్ణావతారం ఈ స్వామిది అనిపిస్తుంది. అటువంటి అపురూపమైన అవతారుణ్ణి కేంద్రపాలిత ప్రాంతం పాండిచ్చేరి రాష్ట్రంలోని తిరుభువనై క్షేత్రంలో 1400 సంవత్సరాల క్రితం నాటి శ్రీ వరదరాజస్వామి దేవస్థానాన్ని నేటి తీర్థయాత్రలో చూద్దాం. కేంద్రపాలిత పాండిచ్చేరి సమీప తిరుభువనై క్షేత్రాన విష్ణువావతారుని అద్భుత కోవెల శ్రీ వరదరాజ పెరుమాళ్ దేవస్థానం. హోమాగ్ని ఉద్భవ స్వామి వరదరాజస్వామిగా ప్రకటితమైన స్వామి నెలకొన్న దివ్యాలయం తిరుభువనై క్షేత్ర దేవస్థానం. వరదరాజస్వామి పెరుమాళ్తో పాటుగా వెలుగొందుతోన్న తోతాద్రినాథ్ పెరుమాళ్, ప్రణవాకార గోపురం వంటి అపురూప కట్టడాలతో శిల్ప వైభవాలతో అలరారుతోన్న దేవాలయం శ్రీ వరదరాజ పెరుమాళ్ దేవస్థానం. స్వామివారి దేవేరి వరమంగై తాయారు, ఆండాళ్ గోదాదేవి, ఆళ్వార్లు తదితర దేవతల ఉపాలయాలతో విలసిల్లుతున్న పెరుమాళ్. త్రిజగన్మోహనకారునిగా పురాణాలు వర్ణించుకున్న దేవాది దేవుడు ఈ వరదరాజస్వామి. హోమాగ్ని నుంచి ఉద్భవించి క్రోధాగ్నిని వీడి ప్రసన్నుడై భక్తజన వరదాయుడై కాంచీపురాన వెలిశాడని వైష్ణవ భక్తుల పరమ విశ్వాసం. ఆ స్వామియే తోతాద్రినాథ్ పెరుమాళ్గా, వరదరాజ పెరుమాళ్గా ఈ ఆలయాన సుప్రతిష్ఠుడై పూజలందుకుంటున్నాడు. ఈ వరదరాజస్వామి నెలకొన్న అపురూప ఆలయమే ఈ పాండిచ్చేరి ప్రాంత తిరుభువనై క్షేత్ర వరదరాజ పెరుమాళ్ దేవస్థానం. 1400 సంవత్సరాల క్రితం నిర్మించినారని తెలుస్తున్న అతి పురాతన ఆలయం ఈ దేవస్థానం. ఆ ఆలయ ప్రధాన దైవ స్వరూపాన్ని వేల కన్నులతో ఒకేసారి చూసినా పట్టనంత సౌందర్యంతో విరాజిల్లుతూ ఉంటుంది. శ్రీమద్వరద రాజేంద్ర శ్రీవత్సాంక శుభప్రద తుండీర మండలోల్లాసి తాపత్రయ నివారక. కేంద్రపాలిత ప్రాంతమైన పాండిచ్చేరికి సమీపంలోని దివ్యక్షేత్రం తిరుభువనై క్షేత్రం. ఆ సుక్షేత్రాన శ్రీ మహావిష్ణువు వరదరాజస్వామిగా, తోతాద్రినాథ్ పెరుమాళ్గా సుప్రతిష్ఠుడై పూజలందుకుంటున్నాడు. ఆ తిరుభువనైలోని పుణ్యధామమే శ్రీ వరదరాజ పెరుమాళ్ దేవస్థానం. ఈ దేవస్థాన మూల విరాట్టై విరాజిల్లు రాజేంద్రుడు వరద రాజేంద్రుడు, ప్రసన్న రాజేంద్రుడు. ఈ ఆలయ మూల విరాట్టుగా కొలువై భక్తుల కొలుపులందుకుంటోన్న శ్రీ ప్రసన్న వరదరాజస్వామి ఆవిర్భావ వృత్తాంతమే ఓ పురాణ విశేషం. మహావిష్ణువు సూచించిన 100 అశ్వమేధ యజ్ఞాల బదులుగా ఒకే ఒక యజ్ఞాన్ని హరిక్షేత్రంలో తలపెట్టాడట చతుర్ముఖ బ్రహ్మ. కాని యజ్ఞపత్నిగా సరస్వతికి బదులు బుద్ధిదేవిని కూర్చోబెట్టడం చూసి కోపంతో ఆ యజ్ఞాన్ని భంగపరిచేందుకు తన మాయాశక్తితో అనేక ఆటంకాలు సృష్టించింది మాత. వాటన్నింటినీ విష్ణు భగవానుడు నిష్ఫలం చేశాడు. దాంతో క్రోధంతో ఊగిపోయి ప్రళయ స్వరూపిణి అయి వేగావతి నదీ రూపాన్ని దాల్చి వరదోద్ధృతితో ముంచెత్తగా శ్రీ మహావిష్ణువు దిగంబరుడై అడ్డుగా నిలబడి ఆమె ఉద్ధృతి మార్గాన్ని ఏమార్చి ఆ తరువాత తనకు తానై వరదరాజస్వామిగా యజ్ఞవాటిక హోమాగ్నిలోంచి అవతరించాడని పురాణ కథనం.
అలా ఆవిర్భవించిన వరదరాజస్వామికి 100 కామధేనువుల నేతితో ఘృతాభిషేకం కావించగా ప్రసన్న వరదరాజస్వామిగా భక్తజనులకు దర్శనమిస్తున్నాడు. ఇంతటి విశిష్ట పురాణగాథ ఇమిడి ఉన్న స్వామి వరదరాజస్వామిగా తోతాద్రినాథ్ పెరుమాళ్గా ఈ ఆలయ గర్భాలయంలో కొలువుదీరి దర్శనమిస్తున్నాడు. దాదాపు 10-11 శతాబ్దాల క్రితం 1వ పరాంతక చోళన్ పరిపాలనా కాలంలో తిరుభువనై మహాదేవి చతుర్వేది మంగళం అనే పేరున ఓ క్షేత్రం నేడు తిరుభువనైగా పిలుస్తున్నారు. ఆ క్షేత్రంలోనే ఆనాటి చోళరాజులు రాణులు నిర్మించి అర్చించిన అపురూప ఆలయం ఈ తిరుభువనై వరదరాజ పెరుమాళ్ దేవస్థానం. ఇందులో నెలకొన్న స్వామిని తోతాద్రినాథ్ పెరుమాళ్ అని కూడా పిలుస్తూ కొలుచుకునేవారు. వైఖానసాగమ శాస్త్రానుసారం అర్చనాది కైంకర్యాలు జరిగే ఈ వరదరాజ పెరుమాళ్ మూల విరాట్టు పక్కనే శ్రీదేవి భూదేవులు కూడా కొలువై ఉన్నారు. మరో వరుసలో తోతాద్రినాథ్ పెరుమాళ్ కూడా తన ఇరువురు దేవేరుల సమేతంగా కానవస్తాడు. దాదాపు 1400 సంవత్సరాల క్రితం నుంచి నేటికి ఆ ప్రసన్న వరదరాజస్వామివారు సహస్ర సూర్య ప్రభాసమానులై వెలుగొందుతున్నారు. అంతేకాదు, మరో విశేషం ఏమిటంటే గర్భగృహంలో వెలుగొందుచున్న శ్రీ వరదరాజస్వామి వారి మూల విరాట్టుతో పాటు అర్చకాది భక్తజనుల పూజలందుకుంటోన్న తోతాద్రినాథ్ పెరుమాళ్ ఉత్సవ బేరాలు మరింత ప్రాముఖ్యత, మరెంతో పవిత్రతతో అలరారుతున్నాయి. ఎంత మధురం ఎంత మధురం గోవింద నామం, ఎంత మధురం ఎంత మధురం ఎంత మధురం గోవింద నామం, ఎంత మధురం. విష్ణుమూర్తి ఉండే నెలవుని వైకుంఠం అని అంటారు. ఆ శ్రీ మహావిష్ణువు నెలవు శేషసేనుడై పవళించిన పాలకడిలియందు అక్కడా ఇక్కడా అని ఏముంది. ఎక్కడ విష్ణువు ఉంటాడో అక్కడల్లా పరమ వైభవం ప్రభవిస్తుంది. ఆ వైష్ణావతారుడు శ్రీ వరదరాజస్వామి కోవెల పరిసరాలు కూడా ఎంతో వైభవంగా వెలుగొందుతూ ఉంటాయి. అనేక మంది దేవదేవుళ్ల ఉపాలయాలతో, అందమైన ప్రాకారాది గోపురాల శిలాశిల్ప సౌందర్యంతో ప్రాంగణమంతా అలరారుతూ ఉంటుంది. భూలోక వైకుంఠ సమానమైన ఆ తిరుభువనై క్షేత్ర ఆలయ ప్రాంగణాన్ని మనం చూసైనా తరిద్దాం. వరదాభయహస్తాబ్జో వనమాలా నిరాజితః శంఖచక్ర లసత్పాణి శరణాగత రక్షకః. గర్భాలయంలో స్థానక భంగిమలో దర్శనాన్ననుగ్రహిస్తోన్న స్వామివారిని కనులారా చూసే భక్తులకు శ్రీమహావిష్ణువు హరిక్షేత్రాన హస్తిశైలా శిఖరాన తనకు తానై వరదరాజస్వామిగా ఆవిర్భవించిన పవిత్ర వృత్తాంతం గుర్తుకు రాకమానదు. ఆ దేవాదిదేవుడు త్రిజగన్మోహనాకారుడిగా వ్యక్తమై శ్రీదేవి భూదేవులతో కూడి పరమ సౌందర్యంతో భక్తులకు నేత్రోత్సవాన్ని కలిగిస్తున్నాడు. నల్లని శిలా విగ్రహంలో ఈ భక్తవరదుడు నుదురుపై దిద్దిన తిరునామం, అలదిన విభూతి చూర్ణం తప్ప యావత్ శ్యామవర్ణ శరీరమంతా నానావిధ పుష్పమాలికలతో అలంకృతుడై ఉంటాడు. శంఖ చక్ర గదా అభయహస్తాముద్రలతో ఆ వైకుంఠధాముని సమ్మోహన రూపాన్ని వర్ణించడం కంటే చూసి తరించడమే లేదు. ముల్లోకాలకు నయనానందకారుడైన ఆ స్వామికి ఎన్ని అలంకారాలు చేసినా చాలదేమో. నానావిధ అర్చనలు, కైమోడ్పులు అర్పిస్తారు భక్తులు. స్వామివారికి గర్భాలయంలో జరిగే పూజాది క్రతువులు ఒకెత్తైతే, కర్పూర నీరాజనం, ధూపదీప నైవేద్యంతో పాటు హారతి నీరాజనాలతో స్వామివారికి నిత్య నైమిత్తిక క్రతువులు మరొక ఎత్తు. వరదరాజ పెరుమాళ్, తోతాద్రినాథ్ పెరుమాళ్ తమ తమ దేవేరులతో కొలువైన ఈ బృహదాలయం పరమమోహనంగా అపర వైకుంఠంలా వెలుగొందుతూ ఉంటుంది. 1400 సంవత్సరాల క్రితం నాటి ఈ తిరుభువనై కోవెల ద్రావిడ శైలి నిర్మాణానికి మచ్చుతునకగా ఉంది. బహుశిల్పయుక్తంగా రాజగోపురం ఈ క్షేత్రానికి వచ్చే తీర్థయాత్రికుల్ని సాదరంగా ఆహ్వానిస్తుంటుంది. ఈ ఆలయ ఆవరణమంతా పలు గోపురాలు, వాటి ప్రాకారాలు, వాటిపై శ్రీదేవి భూదేవి సహిత వరదరాజస్వామి విగ్రహాలే కాక పలు దేవతా శిల్పాకృతులతో ఎంతో హృదయంగా భక్తుల హృదయంగమంగా విరాజిల్లుతున్నాయి. గోపురాదుల్లో ప్రణవాకార గోపురం మరీ విశిష్టమై సందర్శకుల మదిని దోచుకుంటోంది. ఆ గోపురాదులపై వైష్ణవ దేవతల పలు రూపాలు శిల్పీకృతమై అలరారుతున్నాయి. ప్రాకారాలపై గరుడస్వామి తదితర దేవతామూర్తులున్నాయి.
సంపదల తల్లి శ్రీలక్ష్మికి అనేక నామాలు, అనేకానేక రూపాలు. శ్రీ మహావిష్ణువు హృదయేశ్వరి లక్ష్మియే. ఆ స్వామి ఏ అవతారం ఎత్తినా తాను కూడా అందుకు అనుగుణమైన అవతారాలు దాల్చింది. ఈ లక్ష్మీదేవి వరదరాజ పెరుమాళ్ దేవాలయ ప్రాంగణంలోనే వరమంగై తాయారుగా కొలువై పూజలందుకుంటోంది. ఈ తిరుభువనై క్షేత్రంలోని వరదరాజస్వామి ఆలయ ప్రాంగణంలో ఆ లక్ష్మీదేవియే మరో రూపాన వరమంగై తాయారుగా కనిపిస్తారు. ఆమె ఉన్న ఉపాలయ ప్రాభవం అంతా ఇంతా కాదు. అర్చించిన వారికి అర్చించినంత సౌభాగ్యాన్ని వసంగుతుందా అన్న రీతిలో వైభవంగా కొలువుదీరి ఉంది. శ్రీ వరదరాజస్వామి పెరుమాళ్ కోవెల ప్రాంగణంలోనే వరమంగై తాయారుగా అమ్మవారు ఒక ఉపాలయంలో దర్శనమిస్తోంది. నల్లని రాతిశిలామూర్తిగా ఆయమ్మ జగదైక సౌందర్యంతో ఉట్టిపడుతోంది. వినమ్ర ప్రశాంత వదనంతో, తీరైన తిలకం బొట్టుతో, దయాపూర్వక దృక్కులతో తనను కొలువవచ్చిన భక్తుల పాలిట కల్పవల్లిగా ఉంది మాత. అభయ వరద హస్తాలతో ఆ తల్లి ఎర్రని పట్టుచీరను ధరించి ఒక ఉచితాసనంపై ఆసీనురాలై దర్శనమిస్తుంది. పట్టుపుట్టాలను ధరించిన ఆ జగన్మాత రకరకాల పూలమాలలు, పూమాలలే కాక ఊలు పుష్ప గజమాలలతో అలంకృతయై వరాల తల్లిగా కొలువై ఉంది. పాదభాగాన మరో ఉత్సవమూర్తి కూడా దర్శనీయమై భక్తుల పూజలందుకుంటోంది. మరో ఉపాలయంలో ఆండాళ్ గోదాదేవి కూడా దర్శనమిస్తోంది. ఆ తల్లి ఓ విష్ణు భక్తుడైన విష్ణుచిత్తునికి తులసివనంలో పసిబాలికగా లభించిన వరపుత్రికగా పురాణాలు చెబుతున్నాయి. ఆ తల్లిని చూడికొచ్చి నాచ్చియారని, ఆండాళ్ గోదాదేవి అని వివిధ నామాలతో పిలుస్తారు. విష్ణు భక్తురాలై పలు పాశురాలు రచించిన ఆ తల్లి ఆళ్వారుల్లో ఒక ఆళ్వారుగా కూడా పేరొందింది. ఆ తల్లికి నానా విధాలుగా అర్చనాది కైంకర్యాలు నిర్వహిస్తారు. ధర్మ సంస్థాపనకై యుగానికో అవతారం దాల్చిన శ్రీ మహావిష్ణువు తోతాద్రినాథ్ పెరుమాళ్గా, వరదరాజ పెరుమాళ్గా పూజలందుకుంటున్న అపురూప ఆలయమిది. తిరుభువనై శ్రీ వరదరాజుని దివ్య సన్నిధిలో వైష్ణవ మతాచార్యులు, వైష్ణవ మతోద్ధారకులు అయిన ఆళ్వారులు కూడా కొలువైయున్నారు. వైష్ణవ ఆగమోక్తంగా అలరారుతున్న ఆలయం ఈ తిరుభువనై క్షేత్ర శ్రీ వరదరాజ పెరుమాళ్ ఆలయం. ఈ ఆలయంలో అనేక ఉపాలయాలున్నాయి. వాటిలో ఆళ్వారు స్వాముల ఉపాలయం ఒకటి. అటువంటి విశిష్ట పరమ పవిత్ర వరదరాజస్వామి పెరుమాళ్ ఆలయాన వైష్ణవ మతోద్ధారకులు, ప్రచారవేత్తలు, వేదాంత దేశికాచార్యులు కూడా కుడ్యశిల్పాలుగా, ఉపదేవతలుగా పూజలందుకుంటున్నారు. విశిష్టమైన పాంచరాత్రాగమ రీతిని పాటించే శ్రీ వరదరాజస్వామి ఆలయ శోభను చేకూర్చే ఈ ఉపదేవతలకు కూడా భక్తుల తరఫున పూజారులు అర్చనాది కైంకర్యాలు చేస్తారు. విశ్వక్సేనుడు, నమ్మాళ్వార్, తిరుమంగై ఆళ్వార్, ఒడయార్, మనవాళ మామునిగళ్ వంటి ఆళ్వారు స్వాములు ఈ ఉపాలయంలో ప్రతిష్ఠితులై పూజలందుకుంటున్నారు. ఏ ఆలయమైనా ఆ ఆలయంలో సాగే పూజాది క్రతువుల క్రమం, జరిగే విధి విధానాలను బట్టి శోభిల్లుతుంది. సత్సంప్రదాయ ఆగమోక్తయుక్త దేవాలయంగా విరాజిల్లుతుంది. ప్రధాన దైవం గర్భాలయ మూల విరాట్టుగా ఎలాగూ విరాజిల్లుతూ ఉంటారు. అదే ప్రాంగణానికి మరింత శోభ చేకూర్చేవారు ఉపదేవతలు. ఇదే ఆలయ ఆవరణంలో అనేక ఉపాలయాలు కూడా ఉన్నాయి. వాటిలో ఆళ్వార్ స్వామి, భక్తాంజనేయ స్వామి కొలువయ్యున్న ఉపాలయాలను కూడా దర్శించుకొని భక్తులు సుదర్శన చక్ర ఆళ్వార్ స్వామిని, ఆంజనేయ స్వామిని అర్చించుకుంటారు.
ఇదే ఆలయ ప్రాంగణంలో అనేక ఇతర దేవతల ఉపాలయాలు అలరారుతున్నాయి. వాటిలో సుదర్శన చక్రతాళ్వార్ స్వామి ఉపాలయం ప్రత్యేకమైనది. పంచలోహమూర్తిగా సుదర్శన చక్రతాళ్వార్ స్వామికి పసుపు రంగు పట్టుపుట్టాల్ని పై వస్త్రాన్ని అలంకరిస్తారు. పలు అలంకారాలతో పాటు స్వామివారికి తిరునామాలను చక్కగా అలది వైష్ణవాగమ రీతి అలంకారాన్ని తలపింపజేస్తారు. ఇదే వైష్ణవ కోవెల్లో త్రేతాయుగావతార శ్రీరామచంద్రుడిని నమ్మిన బంటు శ్రీ ఆంజనేయ స్వామివారు కూడా ఒక ఉపమందిర దేవుడిగా కొలువై ఉన్నాడు. నమస్కార ముద్రలో భక్తాంజనేయుడిగా దర్శనమిస్తున్నాడు స్వామి. నల్లని శిలా విగ్రహంలో ఆ స్వామికి పసుపు వర్ణ ధోవతిని, తెల్లని పైవస్త్రాన్ని అలంకరించారు. ఆంజనేయుని నమస్కారం రామచంద్రునికైతే భక్తులు పెట్టే నమస్కారాలు రామభక్త హనుమకు. తిరునామధారుడైన ఆంజనేయుని శిరము పై వరకు వాలము వచ్చి ఆ వాలము చివర ఒక గంట అలంకృతమై ఉండడం ఓ విశిష్ట అలంకారం. జయ హనుమాన్ జయ హనుమాన్ జయ హనుమాన్ జయ హనుమాన్ జయ హనుమాన్. ఇదే ఆలయ బహిరావరణలో పలు నాగదేవతా విగ్రహాలు, నమస్కారయుతుడైన గరుడస్వామి విగ్రహాలు ఉన్నాయి. ఎన్నో విశేషాలమయంగా అలరారుతోన్న శ్రీ తోతాద్రినాథ్ వరదరాజస్వామి పెరుమాళ్ ఆలయ సందర్శనం తమ జన్మజన్మల పుణ్యఫలంగా భక్తులు సంతృప్తి చెంది తమ తమ నిలవులకు తిరుగు ప్రయాణమై వెళతారు. సత్యవ్రత క్షేత్రవాసీ సత్యసజ్జన పోషక సర్గస్థిత్యుపసంహారకారి సుగుణవారిధి. వరదరాజస్వామిగా పూజలందుకునే ఈ తోతాద్రినాథ్ పెరుమాళ్ ఎంతో విశిష్ట దైవం. ఈ తిరుభువనై క్షేత్రం ఎంత అపురూప క్షేత్రమో అనిపిస్తుంది ఎవరికైనా. మరి అంత ఆసక్తి కలిగిన తరువాత ఆ క్షేత్రానికి ఎలా చేరుకోవాలో కూడా తెలుసుకోవాలని ఉంటుంది. ఆ వివరాలు కూడా తెలుసుకుందాం. దేశంలోని ఏ ప్రాంతం వారైనా కేంద్రపాలిత ప్రాంతమైన పాండిచ్చేరికి వివిధ మార్గాలలో చేరుకుంటారు. అక్కడి నుంచి ఈ ఆలయం విరాజిల్లుతున్న తిరుభువనై క్షేత్రానికి ఎలా చేరుకోవాలో తెలుసుకుందాం. పాండిచ్చేరి విల్లియపురం రహదారిలో పాండిచ్చేరికి 23 కిలోమీటర్ల దూరంలో ఈ తిరుభువనై క్షేత్రం ఉన్నది. క్షేత్రానికి చేరుకునే భక్తులు హైదరాబాదు నుంచి సూర్యాపేట, విజయవాడ, ఒంగోలు, కావలి, నెల్లూరు, చెన్నై, మహాబలిపురం, పాండిచ్చేరిల మీదుగా క్షేత్రానికి చేరుకుంటారు. విజయవాడ నుంచి వెళ్లే భక్తులు ఒంగోలు, కావలి, నెల్లూరు, చెన్నై, మహాబలిపురం, పాండిచ్చేరిల మీదుగా క్షేత్రానికి చేరుకుంటారు. వరదరాజస్వామి భక్తుల కోర్కెలు ఈడేర్చేందుకే ప్రసన్న వరదుడయ్యాడు. భక్త వరద పెరుమాళ్ అయ్యాడు. అందుకే ఈ వరదరాజేంద్రుణ్ణి ఆపన్న వరదునిగా వరదరాజస్వామి పెరుమాళ్ అని కీర్తిస్తారు. పాండిచ్చేరి సమీప తిరుభువనై క్షేత్రాన వెలిసిన ఆ తోతాద్రినాథ్ పెరుమాళ్ మనలను, మన వంటి సకల జనులను కాచి కాపాడుతుంటాడని ఆశిద్దాం. ఆ వరదరాజస్వామి వారి కరుణా కటాక్షాలు వరదలా మన దరిచేరి మనల్ని తరింపచేయాలని కోరుకుందాం. మరో తీర్థయాత్రలో మరో క్షేత్ర దర్శనంతో కలుసుకుందాం. నమస్కారం. పుణ్యక్షేత్రాల దర్శనం, అపురూప ఆలయాల సందర్శనం, తీర్థయాత్ర కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/ETV News లింక్ ద్వారా కూడా వీక్షించండి.